ఇటీవల కాలంలో చాలా ఐపీఓస్ లైవ్లోకి వస్తున్నాయండి. అందులో ఒకటి సింబయోటిక్ ఫార్మా ల్యాబ్. ఇదేంటంటే అసలు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ ఎలాంటి ఫంక్షన్స్ చేస్తుంది, ఇప్పుడు ఐపీఓ గురించి డీటెయిల్స్, అసలు ఈ ఐపీఓ మనం అప్లై చేయొచ్చా లేదా, ప్రాఫిట్ గెయిన్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా, ఒకసారి చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ధనమూలం మీడియా. దిస్ ఈజ్ యోగి, ఫినాన్షియల్ అడ్వైజర్, ధనమూలం ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ ఐపీఓ ఏదైతే ఉందో సింబయోటిక్ ఫార్మా ల్యాబ్ అనేది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే డేట్ల పరంగా చూసుకుంటే ఈ ఐపీఓ స్టార్ట్స్ ఆన్ 24th August అండ్ ఎండ్స్ ఆన్ 27th August అండ్ అలాట్మెంట్ అనేది 28th August అలాట్మెంట్ అవుతుందండి. లిస్టింగ్ అనేది 1st September ఈ కంపెనీ అనేది ఐపీఓ లిస్ట్ అవుతుంది, బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో. దీని ప్రైస్ బ్యాండ్ చూసుకున్నట్లయితే 938 to 988 ప్రైస్ బ్యాండ్ ఉంది ఈ కంపెనీ. సో ఇప్పుడు ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ ఎంత అమౌంట్ రైజ్ చేస్తుందంటే నియర్లీ 1757 crores సమీకరించేందుకు ఈ కంపెనీ ప్లాన్ చేసుకుంది. అయితే ఇందులో ఈ మెజారిటీ అమౌంట్ అంటే మెజారిటీ అని కాదు, మోస్ట్ ప్రాబబ్లీ 1607 crores అనేది కంప్లీట్గా వైఎఫ్ఎస్ రూపంలోనే కంపెనీ అనేది తీసుకుంటుంది. అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఈ కంపెనీ ఫంక్షన్స్ ఏంటి అనేది చూస్తే మనకు తెలిసిన అన్ని ఫార్మా కంపెనీలు వాటి యొక్క ప్రొడక్షన్స్కి కావాల్సిన మెయిన్ కీ ఇంగ్రీడియంట్ని సప్లై చేసే కంపెనీ ఈ సింబయోటిక్ ఫార్మా అండి. అంటే మనం వాడే మాత్రలు కానీ, టానిక్స్ కానీ, లేకపోతే సిరప్స్, ఇవన్నిటిని తయారు చేసే కంపెనీలు ఉంటాయి కదా. ఈ కంపెనీలకు కావలసిన ముఖ్యమైన ముడిసరుకు ఏదైతే ఉందో ఆ ముడిసరుకుని తయారు చేసి సప్లై చేసే కంపెనీ సింబయోటిక్ ఫార్మా. అయితే ఇది మెయిన్ ఏంటంటే దిస్ ఈజ్ ఏ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డ్రివెన్ ఫార్మా అండ్ బయోటెక్నాలజీ కంపెనీ. ఈ బయోటెక్నాలజీ కంపెనీ ఇది అన్ని కంపెనీలకు కావాల్సిన మోస్ట్ ప్రాబబలీ ఎక్విప్మెంట్స్ని కూడా ఇది సరఫరా చేస్తుంది. ఇట్స్ స్పెషలైజ్డ్ ఇన్ స్టిరాయిడ్ అండ్ కార్టిస్టిరాయిడ్ బిజినెస్. ఎక్కువగా ఈ స్టిరాయిడ్స్ కోసమే వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ కంపెనీ ఫంక్షన్ మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది, అసలు ఈ కంపెనీ నెంబర్స్ ఏమున్నాయి అనేది చూసుకుంటే దిస్ ఈజ్ గుడ్ ఇన్ ప్రాఫిట్స్ ఫ్రమ్ సిన్స్ 3 years. డెట్ రేషియో ఎక్కువ ఉంది కానీ పర్వాలేదు. బట్ రెవెన్యూ చూసుకుంటే 2025లో 751 crores రెవెన్యూ జనరేట్ చేస్తే అందులో ప్రాఫిట్ అనేది 96 crores జనరేట్ చేసింది. 26లో 869 crores ప్రాఫిట్ రెవెన్యూ జనరేట్ చేస్తే ప్రాఫిట్ అనేది 109 crores ఉంది. సో ఎబిటా మార్జిన్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే ఇప్పుడు ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ చూసుకుంటే ఇది మాత్రం టూ మచ్ హైగా కనిపిస్తుంది. ఈ కంపెనీ పీర్ కంపెనీస్తో దీని యొక్క కంపారిజన్ చూద్దాం. కాన్కార్డ్ బయోటిక్, దివీస్ ల్యాబ్ అండ్ కోహెన్స్ లైఫ్ సైన్సెస్ అండ్ లారస్ ల్యాబ్స్, ఈ 4 కంపెనీలు సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్ మోడల్లో ఆపరేట్ చేస్తున్నాయి. అయితే వీటితో పోలిస్తే ఈ కంపెనీలు సింబయోటిక్ ల్యాబ్ అనేది కొంచెం వాల్యుయేషన్ ఎక్కువలోనే కనిపిస్తుంది. సో ఈ కంపెనీ ఐపీఓకి అప్లై చేసేటప్పుడు లిస్టింగ్ గెయిన్స్ అనేవి కొంచెం ప్రాబబిలిటీ తక్కువగానే కనిపిస్తుంది. బట్ మనం ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఈ ఒక్కరోజు చూసుకుంటే 0.62 అనేది సబ్స్క్రిప్షన్ రేట్ కనిపించింది. ఇంకా 3 days టైం ఉంది, అప్పట్లోగా సబ్స్క్రిప్షన్ రేట్ పెరగచ్చు. సో లాస్ట్ డే వరకు చూసి అప్లై చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి కంపెనీకి అయితే కొంచెం బజ్ కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇలాంటి కంపెనీస్ అనేది కొంచెం కష్టంగానే మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సింబయోటిక్ ఫార్మా యొక్క ప్రోస్ కానీ అసలు ఇందులో ఉండే కన్సెస్ కానీ చూసుకున్నట్లయితే ప్రోసర్ ఓకే పర్వాలేదు. బట్ ఇందులో ఉన్న ఈ ఐపీఓకి అప్లై చేసే ముందు మనం చూసుకోవాల్సిన కొన్ని ఇంపాక్టబుల్ ఫీచర్స్ ఏంటంటే ఈ ఐపీఓ ద్వారా ఎక్కువ మనీని వైఎఫ్ఎస్ రూపంలోని కంపెనీ సేకరిస్తుంది. అంటే వైఎఫ్ఎస్ అంటే ఇది కంపెనీ డెవలప్మెంట్కి కానీ ఈ డబ్బులు ఏవి ఉపయోగపడవు. నెక్స్ట్ ఇలాంటి కంపెనీలకి ఈ ఫార్మా డ్రగ్స్కి ఉండే మెయిన్ ప్రాబ్లం రెగ్యులేటరీ అప్రూవల్స్. అంటే విదేశాలకి ఈ యొక్క ఏదైతే ముడిసరుకుని మనం సప్లై చేస్తామో, ఎక్స్పోర్ట్ చేస్తామో, అక్కడ విదేశీ నామ్స్ ప్రకారం అక్కడ అప్రూవల్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్స్ని సప్లై చేసేటప్పుడు ఆ అప్రూవల్స్ బేస్ మీద కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ కానీ సప్లై చైన్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ ఏమైనా రెగ్యులేషన్స్ మారితే ఈ కంపెనీకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ కంపెనీ యొక్క వాల్యుయేషన్ చూసుకుంటే అది అంత తక్కువ వాల్యుయేషన్ అయితే కాదు, ఇట్స్ టూ హై.
అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంది, ఎందుకంటే అప్పుడే చెప్పలేం. బట్ గ్రే మార్కెట్ ప్రీమియంలో అంత బడ్జెట్ ఎప్పటికీ కనిపించట్లేదు. సో ఇలాంటి ఐపీఓస్ గురించి మనం కొన్ని డిసిషన్స్ తీసుకునే ముందు మనం ఓన్ రీసెర్చ్ చేసుకోవాలండి మీరంతాను. అండ్ మీ యొక్క ఎవరైనా కన్సర్న్ ఫినాన్షియల్ అడ్వైజర్ అంటే అతన్ని అప్రోచ్ అయ్యి అప్పుడు మీరు డిసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మేము ఇచ్చే ఒపీనియన్ అనేది కేవలం మా పెర్సెప్షన్ మాత్రమే. దీన్ని మీరు ఒక ఇన్ఫర్మేషన్గా మాత్రమే తీసుకోండి, అంతేగాని దీన్ని బేస్ చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ మాత్రం తీసుకోవద్దు. థ్యాంక్ యూ.